బట్ వీళ్ళు ఫస్ట్ జనరల్గా ఏం చేస్తారు, మనం మనకి అన్యాయం జరిగిందని తెలిస్తే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఒకటిపల్లి పిఎస్కి వీళ్ళు కూడా వెళ్ళుంటారు, ధర్మ అండ్ వీళ్ళు. సార్ ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా ఇట్లా చేస్తున్నారు సార్ అని చెప్పి అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మగాడికున్న దరిద్రపు పరిస్థితి మన దేశంలో ఏంటి అంటే, నీ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సార్ నాకు అన్యాయం జరిగిందని పోయినా పోరా అనే ఒక ఉదాసీనత ప్రదర్శిస్తుంది ఇది ఒక డిపార్ట్మెంట్. ఇది ఒక వర్షన్ అయితే ఇంకో వర్షన్ మొగోడు ఆడపిల్లతో వెళ్ళివా ఇది ఒక. బట్ ఏ ఆధారాలు లేకపోయినా వాడి మీద కేసు పెట్టి ఏది 498 ధర్మా మీద పెట్టేసిన తర్వాత ఇంకా ఆధారాలు లేవు. ఇప్పుడు ఆధారాలు ఉంటే వెంటనే ఏమవుతుంది తెలుసా, కేసులో అరెస్ట్ అవుతుంది. ఈవిడే చెప్పింది కదా, మా హస్బెండ్ వీడియోలు ఉన్నాయి ఇవన్నీ, అది చెప్పింది కదా. అది కాదు కదా, సెక్షన్స్ ఏంటి నువ్వు చూపించేది ఏంటి, అర్థమైందా? ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఈ గచ్చిబౌలి పిఎస్ లో 222/2025 ఎఫ్ఐఆర్ 498 కేసు పెట్టింది ధర్మ మీద. మరి 498 కేసు ఏ ఆడవాళ్ళైనా వెళ్ళి పెట్టేసేయచ్చు మొగుడు మీద, ఏ సాక్ష్యాలు అవసరం లేదు. సో పెట్టినప్పుడు సరే పోలీసులు తీసేసుకున్న నేపథ్యంలో, అమ్మా నువ్వు నాకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయి అని చెప్పి నువ్వు అడుగుతారు. ఎవిడెన్స్ల గ్రావిటీని బట్టి నిజంగా దీంట్లో దమ్ము ఉంది అనుకుంటే అరెస్ట్ జరుగుతుంది. అరెస్టే జరగలేదు అంటే ఏ వాటి దాకా దాంట్లో ఏ రకమైన దమ్ము లేదు అనే ఒక పాయింట్ అయితే 100% కరెక్ట్.